బిజినెస్ స్టడీస్లో కొన్ని లెసన్స్ ఉంటాయి. లెసన్ వైజ్గా టుడే లాస్ట్ వీక్ ఎట్లయితే మనం పొలిటికల్ సైన్స్ ఒకటేసారి 3-4 లెసన్స్ కంప్లీట్ చేసినాము, ఇవాళ బిజినెస్ స్టడీస్లోని కొన్ని లెసన్స్ చెప్తాను. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ గో, ఇప్పుడు మీరు ఒక బిగ్ బజార్కి వెళ్ళారు, లేదంటే ఒక జూడియో పోయినారు. దట్ కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై, ఇప్పుడు బిగ్ రిలయన్స్ స్మార్ట్ బజార్ అయింది, దట్ కంపెనీ ఈజ్ ఓన్డ్ బై రిలయన్స్. ఆర్ వెన్ యూ గో టు జూడియో ఆర్ వెస్ట్ సైడ్, దట్ ఈస్ ఓన్డ్ బై ది టాటా ఎంటర్ప్రైజ్. ఫాస్ట్ ట్రాక్ వాచెస్ టాటా ఎంటర్ప్రైజెస్. అలాగే వెన్ యూ గో టు సమ్ మార్కెట్స్, దే ఆర్ ద సోల్ ఓనర్షిప్ ఉంటాయి దానికి, ఓకేనా. బట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే వన్ విచ్ ఈజ్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. ఓన్డ్ బై ది గవర్నమెంట్. ఎగ్జాంపుల్ చెప్పండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఇస్ కంప్లీట్లీ ప్రైవేట్ బ్యాంక్. కమింగ్ టు యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, దీస్ ఆల్ ఆర్ డెనా బ్యాంక్, దీస్ ఆల్ ఆర్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో ఇవేంటంటే దే ఆర్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. సో ఎట్లుంటుందంటే ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎనీ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్. ఆల్వేజ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి హిందుస్థాన్ మెషిన్ టూల్స్ హెచ్ఎంటి, ఆయిల్ న్యాచురల్ ఆయిల్ గ్యాస్ కంపెనీస్, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దీస్ ఆల్ ఆర్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి ఒక పోరాటం చేస్తారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అది యాక్చువల్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. So what the central government is thinking to sell that company to any private company. Now for example Indian Railways undi. Indian Railways is a public sector company, it is run by the Indian government. Now India central government want to privatize the railways, కానీ ఇప్పుడు స్టాప్ చేసుకుంది. అట్లా పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎట్లుంటాయి అంటే గవర్నమెంట్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్, అంటే కంప్లీట్గా ఇట్ ఈజ్ ఓన్డ్ బై ది ఎవరమ్మా? గవర్నమెంట్. కంప్లీట్గా ఇట్ ఈస్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, తర్వాత ఎన్జీసీ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్, దీస్ ఆల్ ఆర్ ది కంప్లీట్లీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. తర్వాత ఫైనాన్స్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫండ్స్. కొన్ని కంపెనీస్ ఏముంటాయంటే మన గవర్నమెంట్ దే విల్ ఓన్లీ ఫైనాన్స్, దే విల్ నాట్ రన్, దే విల్ గివ్ ఫైనాన్స్ టు రన్ ద ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చూడండి, హౌ దే విల్ రన్. The public enterprise get their capital from government funds and the government has to make provision for their capital in its budget. అంటే కొన్ని కంపెనీ అంటే దే విల్ ప్రొవైడ్ సమ్ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో రైల్ ఉంది, మెట్రో రైల్కి గవర్నమెంట్ విల్ గివ్ సమ్ ఫండ్, ఎల్ఎన్టీ హ్యాస్ పుట్ సమ్ ఫండ్, ఇద్దరు కలిసి కట్టినారు. బట్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ డన్, వాళ్ళు కట్టినందుకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినందుకు దే గివ్ 99 years లీజ్ టు ద మెట్రో రైల్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ అవి. తర్వాత పబ్లిక్ వెల్ఫేర్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటమ్మా? పబ్లిక్ వెల్ఫేర్. సో ఇదేంటంటే కంప్లీట్గా పబ్లిక్ వెల్ఫేర్ పైనే పనిచేస్తాయి. దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాఫిట్ మేకింగ్, దే వర్క్ ఫర్ ది పబ్లిక్. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఆర్ నాట్ గైడెడ్ బై ప్రాఫిట్ మేకింగ్, ప్రాఫిట్ చేయరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గేల్. ఏంటమ్మా? గేల్. ఈ గేల్ అంటే ఏంటంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్కి సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు ఇస్తారు, పబ్లిక్కి సబ్సిడీ పైన పెట్రోల్ ఇస్తారు. సో వాట్ దే ఆర్ డూయింగ్ హియర్, దే ఆర్ నాట్ మేకింగ్ ప్రాఫిట్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ వెల్ఫేర్ కోసం పనిచేస్తారు కొన్ని కంపెనీస్. ఇవి కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీసే. తర్వాత పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఏమి చెప్పండి? పబ్లిక్ యూటిలిటీ, ఎనీ ఎగ్జాంపుల్? పబ్లిక్ యూటిలిటీ అంటే జెన్కో, ట్రాన్స్కోస్. ట్రాన్స్కో అంటే ఏంటి? ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. జెన్కోల్ వాట్ ద ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ విల్ డూ, అదొక కార్పొరేషన్. వాట్ దే విల్ డూ ఫర్ పబ్లిక్, దే విల్ ప్రొవైడ్ వాట్? కరెంట్. ఎక్కడ నుంచో జనరేటర్ అనే కరెంట్ తెచ్చి మన ఇంటికి పంపిస్తారు, ఎలక్ట్రిసిటీ. తర్వాత చెప్పండి ఇంకొక ఎగ్జాంపుల్, టెలికమ్యూనికేషన్స్. టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పండి? బిఎస్ఎన్ఎల్, మీ మొబైల్ ఫోన్స్. తర్వాత ట్రాన్స్పోర్ట్లో ఏంటి? ఆర్టీసీ. ఇప్పుడు ఆర్టీసీని గవర్నమెంట్ జాబ్ అందరు వాళ్ళని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆర్టీసీ దే విల్ ఓన్లీ ప్రొవైడ్ ట్రాన్స్పోర్ట్ టు ద పబ్లిక్.
and who will give salaries to the workers of the RTC corporation will give the money. అర్థమైందా? సో ఇవి ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ అంటుంది. ఏమంటుంది? పబ్లిక్ యూటిలిటీ అండ్ పబ్లిక్ అకౌంటబిలిటీ. ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటమ్మా? పబ్లిక్ అకౌంటబిలిటీ. సో వాట్ ఈస్ మీనింగ్ బై పబ్లిక్ అకౌంటబిలిటీ అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆర్ గవర్న్డ్ బై పబ్లిక్ పాలసీస్ formulated by the government and are accountable to the legislature. కొన్ని కంపెనీస్ ఏంటంటే దే ఆర్ అకౌంటబుల్ టు పబ్లిక్. షేర్స్ అమ్ముకోవడం అవి చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎక్సెసివ్ ఫార్మాలిటీస్. ఏంటమ్మా? ఎక్సెసివ్ ఫార్మాలిటీస్. సో ఇదేంటి ఎక్సెసివ్ ఫార్మాలిటీస్ అంటే ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫోర్స్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టు అబ్జర్వ్ ఎక్సెసివ్ ఫార్మాలిటీస్ ఇన్ దర్ ఆపరేషన్స్. దిస్ మేక్ ద టాస్క్ ఆఫ్ మేనేజ్మెంట్ వెరీ సెన్సిటివ్ అండ్ కంబర్సమ్. సో దీస్ ఆల్ ఆర్ ది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వేర్ దే విల్ వర్క్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. అంటే ఎవ్రీ గవర్నమెంట్ దే ఆర్ హ్యావింగ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్. సో ప్రైవేట్ సెక్టర్ ఏంటి? వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళది. అదే పబ్లిక్ అయితే ఏమవుతుంది? మా పబ్లిక్ నడిపిస్తారు. అట్లనే స్కూల్స్లో కూడా ఒకప్పుడు ఏమైందంటే, ఇప్పుడు లేవు కానీ ప్రైవేట్ స్కూల్స్ అంటే మనలాంటి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు? గవర్నమెంట్ నడిపించేది. మధ్యలో కొన్ని స్కూల్స్ ఉండే, దాన్ని ఎయిడెడ్ స్కూల్స్ అంటారు. ఎయిడెడ్ స్కూల్స్ దే ఆర్ సెమీ గవర్నమెంట్. స్కూల్ ప్రాపర్టీ ఓనర్ది, కానీ వాళ్ళ శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుండే. సో దీస్ ఆర్ ఆర్ కాల్డ్ యాజ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. అండ్ ఇంకోటి, ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ in the economy of the India. They help the economy of the India. And you see here some government companies చెప్తాను మీకు చూడండి. Different establishment by the parliament statutory companies by the parliament under special act. అదే గవర్నమెంట్ కంపెనీ అంటే బై మినిస్ట్రీ విత్ ఆర్ వితౌట్ ఎ ప్రైవేట్ పార్టిసిపేషన్. లీగల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి సపరేట్ ఎంటిటీ టు యూజ్ అండ్ బి యూజ్డ్ ప్రొవైడ్ ఓన్లీ బై ద గవర్నమెంట్, సపరేట్ కార్పొరేట్ ఎగ్జిస్టెన్స్. సో ఇందులో మీకు చూడండి కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఉంటాయి, ఫుల్ ఫామ్స్. బిజినెస్ స్టడీస్లో మీకు 1 మార్క్ 2 మార్క్స్కి ఫుల్ ఫామ్ ఉంటుంది. ఏవేవంటే పిహెచ్ఈఎల్, బీపీసీఎల్, గేల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఎంటీఎన్ఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎస్ఏఐఎల్. ఇవన్నీ మీకు ఫుల్ ఫామ్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ మోడల్ పేపర్. మీకు మోడల్ పేపర్లో కనబడతాయి. తర్వాత చూడండి, మీకు ఇందులో 1 మార్క్ 2 మార్క్స్ చాలా ఉంటాయి. చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై పబ్లిక్ కార్పొరేషన్, వాట్ ఈజ్ మెంట్ బై డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్, వాట్ ఈజ్ మెంట్ బై గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ అంటే ఆ కంపెనీలో 51% షేర్స్ గవర్నమెంట్కి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గవర్నమెంట్ కంపెనీ. 49% షేర్స్ పబ్లిక్ అమ్మేస్తారు. దెన్ స్టేట్ any 4 features of the departmental source mention 2 important goals achieved by the government enterprise. ఏం గోల్స్ అంటే బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, బూస్ట్ ద బేసిక్ ఇండస్ట్రీ ఆఫ్ అన్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. థర్మల్ అంటే ఏంటి చెప్పండి? బొగ్గు. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కువ ఉంటుంది బొగ్గు చెప్పండి? గోదావరి జిల్లాలో ఉంటుంది. దాన్ని ఎవరు రన్ చేస్తారు? ఎన్టీపీసీ రన్ చేస్తారు. సో ఎన్టీపీసీ నాట్ ఓన్లీ ఇన్ గోదావరి, మొత్తం ఇండియాలో ఎక్కడికైతే బొగ్గు గనులు ఉంటాయో అవంతా ఎవరు నడిపిస్తారు? ఎన్టీపీసీ నడిపిస్తారు. అయితే ఎన్టీపీసీ ఇస్ ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ విత్ 51% షేర్స్ బిలాంగ్ టు గవర్నమెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. మీకు బిజినెస్ స్టడీస్ టెక్స్ట్ బుక్లోనే మీకు క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉంది. సింపుల్గా మీరు ఒక 4 మార్క్ క్వశ్చన్స్ 2 చదువుకొని 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి చదువుకోనంటే ఈ లెసన్ అయిపోతుంది. ఇది ఆల్ అబౌట్ ది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. మన కళ్ళ ముగ్గంటే మన హైదరాబాద్లోనే మన ఇంటి ముగ్గంటే ఎన్నో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యాంక్స్. యూనియన్ బ్యాంక్ మనం ఎక్కువ వాడతాం. ఇట్ ఇస్ ఏ పబ్లిక్ నేషనలైజ్డ్ బ్యాంక్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్? రన్ బై ది నేషనల్ గవర్నమెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఉండే. ఒకప్పుడు మీకు తెలుసా బ్యాంక్స్ చాలా ఉండే. చాలా ఉన్నప్పుడు ఏం చెప్పేదంటే బర్డన్ గవర్నమెంట్ పైన ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక 3-4 years బ్యాక్ ఏం చేశారంటే దే కంబైన్డ్ ద బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఈ 3 కలిపేసేసి ఇట్ బికేమ్ యూనియన్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడా, డెనా బ్యాంక్, ఇంకొన్ని బ్యాంక్ కలిపేసి బాబు అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్, అన్ని స్టేట్ బ్యాంకులు కలిపేసి దే మేడ్ ఇట్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది అన్ని తగ్గించింది. నేషనల్ బ్యాంక్ తగ్గించేసి ఎక్కువ ప్రజలకు ఏంటంటే సేవలు అందించాలని చెప్పేసి ఎక్కువ బ్యాంకులు ఉంటే బర్డన్ ఎక్కువైపోతుంది గవర్నమెంట్కి అని చెప్పేసి బ్యాంకులను మర్జీ చేసిన అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా? థ్యాంక్ యూ.